రమణానంద గారి శిష్యురాలు ఒక ఆవిడండి. ఆయన వేదాలలో 60,000 తప్పులను దిద్దేశారు, వేదాలను పరిష్కారం చేసేశారు అని చెప్పేసి ఒక వీడియో చేశారండి. లాయర్ కూడా అట. ఇది ఆయన గారి అఫీషియల్ ఛానల్లోనే ఉంది ఆ వీడియో. అందులో ఆవిడ ఏమంటున్నారో ఒక్కసారి విందాం. చతుర్వేద జ్ఞాన బ్రహ్మాన్ని ఊరికే ఇచ్చారనుకుంటున్నావా? నువ్వు చెప్తున్న ఈ పీఠాధిపతులు, మతాధిపతులు వీళ్ళందరిలో ఎవరైనా కూడా, పండితులు కానీ ఎవరైనా ఒక్కరైనా చేశారా? ఒకరైనా వేదాన్ని గురించి మాట్లాడుతున్నావు కదా, వేదాలని పరిష్కృతం చేశారా? వేదంలో ఏముంది ఏం లేదు అన్ని చెప్పారా? వాళ్ళకి ఏమన్నా తెలుసా? దాని గురించి వాళ్ళు ప్రస్తావిస్తున్నారా? విన్నారు కదండి. వేదాలలో ఉన్నటువంటి 60,000 తప్పులను పరిష్కారం చేసేశారు. వేద పండితులు చేశారా, లేకపోతే పీఠాధిపతులు చేశారా? ఏమిటండి ఈ మాటలు? ఆయన చెప్పినంత మాత్రాన జనం కూడా ఎంత వెర్రివాళ్ళయి నమ్మడం ఏమిటి చెప్పండి? ఆ వీడియోకి ఉన్నటువంటి టైటిల్ చూడండి. శంకర పీఠాధిపతులు చేశారా ఈ విధంగా వేదాలకు పరిష్కారము అని చెప్పేసి టైటిల్ పెట్టుకుని వీడియోలో ఆవిడ మాట్లాడుతూ ఈ మాటతో సహా వేద పండితులు ఎవ్వరూ చేయని పని అని చెప్పేసి చెప్పడం అండి. రమణానంద గారు మాట్లాడినటువంటి ఒక స్పీచ్లో ఈ చిన్న మాట వినండి. సాయిబాబా ఎవరో తెలియకుండా ఒక మనిషి పండితుడు ఎలా అవుతాడు, ఒక విద్వాంసుడు ఎలా అవుతాడు, ఒక విద్వాంసుడు ఎలా అవుతాడు, ఒక విద్వాంసుడు ఎలా అవుతాడు? విద్వాంసులు అని పలకడానికి బదులుగా ఆయన విద్వాంసులు అన్నారు. విధ్వంసానికి విద్వాంసులకు తేడా తెలియనటువంటి ఒక వ్యక్తి. ఎక్కడ ఒత్తు పలకాలి, ఎక్కడ ఒత్తు పలకకూడదు. విద్వాంసులు అన్నప్పుడు ఒత్తు ఉండదు, విధ్వంసం అన్నప్పుడు ఒత్తు ఉంటుంది. ఈయన విధ్వంసంలో ఉన్నటువంటి ఒత్తును తీసుకొని వచ్చి విద్వాంసుల్లో పడేశారండి. ఈయన వేదాలలో 60,000 తప్పుల్ని పరిష్కారం చేసేశారట. ఆయన శిష్యులు నమ్ముతున్నారులేండి. నేనెందుకు ప్రశ్నిస్తూ ఉన్నాను అనంటే కనుక 95% మంది వేద పండితులందరూ తప్పులే చెబుతూ ఉన్నారు, నేనే దిద్దాను అని చెప్పేసి ఈయన ముందు మాటలో రాశారు కాబట్టి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. 60,000 తప్పులు దిద్దినటువంటి మనిషి 6 ఋగ్వేద మంత్రాలకి నా ముందు కూర్చొని ఘన చెప్పమనండి, నాతో పాటు ఘన చెప్పమనండి, ఒప్పుకుంటాను నేను.